మన జీవితం అనేది ఎప్పుడూ అనుమానాలతో నిండిన ఓ అంధకార సొరంగం. ఈ సొరంగంలో ప్రతి అడుగు ఓ పోరాటం, ప్రతి నిట్టూర్పు ఓ తిరుగుబాటు. అలాంటి ఓ సాధారణ జీవితం, అసాధారణమైన ఆశలు, ఆలోచనలు, వాటిని పొందేందుకు అతను చేసే ప్రయత్నాలు. నాకు సమాధానం చెప్పు మిత్రమా. కేవలం రక్తం చిందించిన గాయాలే చరిత్రను రాస్తాయా? అయితే ఆ రక్తానికి లోపల వ్యక్తపరచలేని భావాలు చేసిన గాయాల పరిస్థితి ఏంటి? ఆలోచించు. అసలు ఇతనేం చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను మిత్రమా. మీరెప్పుడైనా ఆలోచించారా, మన జీవితంలోని కొన్ని పరిచయాలు లేదా సంఘటనలు మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తాయని? ఒంటరి గదిలో తుంటరి ఆలోచనలకు తావివ్వకుండా నా కనుల ముందు జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను మీతో పంచుకునేందుకు నా కలాన్ని కదిలించిన ఓ గాథే ఈ గంగకు వదిలిన గాయాలు. ఇది ఒక యువకుని జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ద్వారా మలచిన గాథ. అనుకోని అడ్డంకులు, అర్థం కాని మలుపులు, అసహనపూరితమైన నిరాశలు, ఇలా ఎన్నో సంఘటనలను మీ ముందు పంచుకునేందుకు ఓ చిన్న ప్రయత్నం. ఈ ప్రపంచం ఎప్పుడూ అడ్డంకులను సృష్టిస్తుంది, కానీ మనం వాటి మధ్యలో మన పద్ధతులను కనుగొనడం అత్యవసరం. ఈ గాథలో అనేక ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానాలు మాత్రం దాచుకున్నాయి. ఏది నిజం, ఏది మాయ అనే ప్రశ్నలకు సమాధానం ఈ పుస్తకంలో ఉండకపోవచ్చు, కానీ మీరు చదివే ప్రతి పేజీ మీలోనూ ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఒక్క విషయం మాత్రం చెప్పగలను మిత్రమా, ఈ పుస్తకం ఒక అద్దంలా ఉంటుంది. మీరు కావాలంటే దానిని చింపేయవచ్చు, లేదా దానిలో మీ ప్రతిబింబాన్ని చూస్తూ మీ అన్వేషణను కొనసాగించవచ్చు. ఇది మన మొదటి పరిచయమే కావచ్చు, కానీ ఆఖరిది మాత్రం కావదు. ఎందుకంటే సిరా నింపాల్సిన కలంలో శరాన్ని నింపి కదిలిన తరుణం మన ఈ ప్రయాణం. నా ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి శక్తికి, ఆత్మీయులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీ సాయం మరువలేనిది. చివరిగా ఒక్క మాట మిత్రమా, నీ ఈ ప్రయాణంలో ఈ కథ గమ్యం కాకపోవచ్చు, కానీ నీ గమ్యాన్ని చేర్చే ప్రయాణం మాత్రం ఖచ్చితంగా ఈ కథ కావచ్చు మిత్రమా. త్వరలో మీ ముందుకు గంగకు వదిలిన గాయాలు, మీ కాలాగ్ని.